తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. రాష్ట్రంలో రేపే 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమితిని తెలిపారు. 8203 పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. 16031 బ్యాలెట్ బాక్సులను ఇతర పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించామన్నారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రత కల్పించామని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. 11న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీసు బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండటంతో అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. మనీ, మందు, ఇతర కానుకలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా మున్సిపాలిటీలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి మున్సిపల్ అధికారులు మొత్తం కూడా దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు మొత్తం కూడా వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా 52,43,000 మంది ఓటర్స్ దీనిలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా 2,996 వార్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఎన్నికలకి సంబంధించి ఏదైతే పరికరాలు కావాలో దానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశామని నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు దానికి సంబంధించిన మొత్తం అందరూ కూడా అధికారులందరూ కూడా ఎన్నికల అధికారి ముందు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో 8203 పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ బాక్సులు 16,031 బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా సర్వం సిద్ధం చేశారు. ఈ ఏదైతే ఈవినింగ్ తర్వాత ఏదైతే ఓటింగ్ అయిపోయిన తర్వాత రేపు వాటినన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించాలి. ఆ స్ట్రాంగ్ రూమ్స్ 137 ఏర్పాటు చేశారు మొత్తం మీద. సో వీటన్నిటికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ 3 అంచెల భద్రతలో చుట్టూ కూడా పోలీసులు పహారా ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో మొత్తం అలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరి కొద్ది సేపట్లోనే మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరైతే పాల్గొంటున్నారో దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి మొత్తం కూడా పరికరాలన్నీ కూడా వీళ్ళకి ఎన్నికల అధికారులకి సబ్మిట్ చేయనున్నారు. సో వాళ్ళు ఎక్కడైతే ఒక్కొక్కరికి ఉద్యోగులకి ఒక్కొక్క చోట ఇస్తారు. సో వాళ్ళందరికీ కావలసినటువంటి ఎన్నికలకి కావలసినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ కూడా కొద్దిసేపట్లో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం లోపు హెడ్ క్వార్టర్ నుంచి మున్సిపల్ జరిగేటువంటి ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాకి అందరూ కూడా వెళ్ళిపోయేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద రేపు 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 13వ తారీఖు 8 గంటల నుంచి ఉదయం కౌంటింగ్ కూడా ఉంటుంది. సో మొత్తం మీద అన్నిటికి కావాల్సిన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.